కృష్ణ కృపా శ్రీమూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 14వ అధ్యాయం 9వ శ్లోకం. లేవు थोड़ा कुछ रह गए. శ్రీకృష్ణుడు ఉద్ధవునకు యోగ పద్ధతి వివరించుట. 9 మన్మయా మోహితందియా పురుషర్షభ శ్రేయ వదంతనే కాంతం యథాకర్మ యథారుచి. ఓ పురుష శ్రేష్ఠుడా, మానవుల బుద్ధి నా మాయచే మోహితమగును. ఆ విధంగా తమ కర్మలు ఇష్టాలని అనుసరించి వారు జనుల శ్రేయస్సును గురించి అసంఖ్యాక పద్ధతుల్లో పలుకుచుందరు. తాత్పర్యం: దేవదేవుడు సర్వజ్ఞుడు, కానీ జీవులు అట్లు కాదు. అందువలన జీవుని కర్మలు ఆనందము, సంపూర్ణ సత్యాన్ని సూచించవు. తన వ్యక్తిగత యథాకర్మ అనుసరించి, తన ఇష్టం యథారుచి అనుసరించి మనిషి జనుల శ్రేయస్సును గురించి పలుకుతుండను. నాకేది మంచిదో అది అందరికీ మంచిది అని ప్రతి ఒక్కడు తలుచును. వాస్తవానికి దేవదేవుడు కృష్ణుడికి శరణాగతుడై ఆ విధంగా తన నిత్య జ్ఞానానంద స్వభావాన్ని అనుభూతం చేసుకుంటే అందరికీ సర్వోత్తం. పరతత్వ జ్ఞాన రహితులైన పలువురు నామమాత్ర పండితులు వాస్తవమైన జీవిత లక్ష్యాన్ని గురించి పూర్తి జ్ఞానం లేనటువంటి చపల చిత్తులు అవి జనులకు చపల చిత్తముతో ఉపదేశము కావించుచుందురు. ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడిని పురుష శ్రేష్ఠుడా అంటే తెలివితేటలు మెండుగా ఉన్నవాడు, జనాలు ఓపికగా ఆఖరి దాకా తెలుసుకోవడానికి వాళ్ళు రెడీగా ఉండరు. జనాలంతా పుల్లయ్య వ్యవహారం. పుల్లయ్య వ్యవహారం అంటే ఏంటి? పుల్లయ్య వ్యవహారం చేసుకొచ్చాడు. విన్నారా ఎప్పుడైనా? పుల్లయ్య వ్యవహారం. పుల్లయ్య అని ఒకడు ఉండేవాడు.
విలేజ్. ఆయన పూర్తిగా వినకుండా రేపు పుల్లయ్య తాడిపత్రి పోయి రావాలా, అప్పుడు ఇంక బయలుదేరతాడు పుల్లయ్య. తాడిపత్రి పోయి ఏం చేయాలో అది కూడా వినాలి కదా. పుల్లయ్య వ్యవహారం అంటే కొద్దిగా వినకుండా పుల్లయ్య విన్నాడు. అది చెబుతుంటే పుల్లయ్య రేపు తాడిపత్రి పోయి రావాలా, ఆయన వినప్పుడు లేచిపోయాడు. అక్కడి నుంచి తాడిపత్రికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆయన తాడిపత్రికి పోయి ఏదో నుంచి ఏదో మనం ఆర్గానిక్ బియ్యం తీసుకురావాలా, అడిగిపోయి డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి రావాలా, ఏదో అంత ఉంది కదా విషయం. అంతే కూడా విన్న వెంటనే ఏదో ఎంతో సమర్పితుడైనటువంటి సేవకుడిలాగా దాన్ని అంటారు పుల్లయ్య వ్యవహారం అంటారు. పుల్లయ్య వ్యవహారం అంటే అసలు పని వదిలిపెట్టి ఉత్సాహంగా పోతూ ఉంటాడు. ఆ ఉత్సాహానికి ప్రయోజనం. అదే రకంగా జనాలు ఇక్కడ అంతా కూడా పుల్లయ్య వ్యవహారం. ఎవడి బుద్ధికి ఎద్దు వస్తే బస్ అది ఇది మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఎన్ని పుస్తకాలు ఎందుకు రాస్తున్నారు జనాలు, పుస్తకాలు రాస్తున్నారు. మేము కూడా పుస్తకాలు రాస్తాం. అది శాస్త్రాల్లో ఉండే విషయాలనే కొద్దిగా ఇప్పుడుండే సగటు మనుషులకి ఎలా అర్థం కావాలన్న పద్ధతిలో దగ్గర కొత్తగా ఆ పుస్తకం అంతా చదివితే ఏంది అక్కడ చెప్పేది అదే విషయం. భగవద్గీతలో ఏముందో, నువ్వు శరీరం కాదు, నువ్వు ఆత్మవి, ఆత్మగా నీకు కృష్ణుడితో సంబంధం ఉన్నది, అంటే నువ్వు నీ జీవితాన్ని దానికోసం బతకబోయావు. అది జనాలకి ఎవడు చూసాడు దారి చచ్చిన తర్వాత ఎవడు స్వర్గానికి పోతున్నాడో, ఎవడు నరకానికి పోతున్నాడో, వచ్చే జన్మ నేను కుక్క జన్మ ఎత్తే నాకేమైనా గుర్తుంటుందా, నేను మనిషి జన్మ నుంచి కుక్క జన్మ ఎత్తా అని మామూలుగా గుర్తుండదు. కానీ భగవంతుడు కావాలంటే మనకు గుర్తుంటుంది. మీలో కూడా కొంతమందికి కాళ్ళు విసుకుపోవు, నీ కాళ్ళు నువ్వే విసుకుంటే కవర్ యువర్ లెగ్స్. ఎవడు మనకు గుర్తున్నది కదా, నేను పూర్వజన్మలో కుక్క జన్మ నుంచి మనుష్య జన్మకు వచ్చాను, నాకు గుర్తులేదు అంటే మళ్ళీ వచ్చే జన్మ నేను కుక్క జన్మ అయితే ఎట్లయితే చెప్పచ్చు, మనకు గుర్తుండదు కదా. ఇప్పుడు ఏ విధంగా గత జన్మ గుర్తులేదో మళ్ళీ జన్మ వస్తే ఈ జన్మలో నేను మనిషిని, నేను కుక్క జన్మ ఎత్తాల్సి వచ్చింది. కానీ జడభరతుడికి ఆయన గుర్తుంది. ఆయన మహారాజు భరతుడు జంక జన్మెత్తాడు, ఆ జంక జన్మ నుంచి మళ్ళీ బ్రాహ్మణుడు జన్మెత్తాడు, గుర్తుంది. ఆయన మోహానికి గురవడం వల్ల ఏరంగా జంక జన్మెత్తాల్సి వచ్చింది, ఆసక్తికి గురవడం వల్ల. అంటే ఆయన సంసారంలో ఆసక్తిని పెట్టుకోదలుచుకోలేదు. అంటే ఆయన గొప్ప బ్రాహ్మణుడైనా కూడా ఆయన ఒక మూర్ఖుడిలాగా, ఒక బుద్ధి లేని వాళ్ళలాగా కావాలని, బుద్ధి అంతా ఉంది ఆయన, అది కావాలని ఆ రకంగా. బుద్ధి ఉందని తెలిస్తే జనాలు రకరకాల పనులు చేయించుకుంటారు, అది చేయండి ఇది చేయండి. ఈయన పూర్తిగా నేను మళ్ళీ రిస్క్ తీసుకోకుండా ఈ జన్మ తర్వాత తిన్నగా నేను భగవంతుడిని పొందాలా అనే ఉద్దేశంతో. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడితో మానవుల బుద్ధి నా మాయచే
మోహితమగును. సో మనకి ఈ సంసారంలోకి వచ్చామంటే మనందరం కూడా ఆత్మస్పృహ లేకుండా మనకి ఏం చేయాలో తెలియకుండా మనకి అన్నిటికంటే ముఖ్యమైనది భగవంతుడితో మనకి సంబంధం కావాలి. దానికోసం ప్రయత్నం చేయాల. భగవంతుడితో సంబంధం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మిగతావన్నీ కూడా మనం వేరుగా అది కావాలి ఇది కావాలని అడగక్కర్లా. మిగతావన్నీ కూడా వాటంతటే వచ్చి పోతూ ఉంటాయి మన జీవితంలో. ఇక్కడ కామయస్థాయి ఋతజ్ఞాన ప్రపంచంతే రకరకాల మోహాలు. ఒకడు కోరికల వల్ల బుద్ధిని పోగొట్టుకొని కామయస్థాయి ఋతజ్ఞాన ప్రపంచంతే అన్యదేవత. సో ఎవరైతే మామూలుగా ఎవరైనా పూజ చేయడానికి పోయినప్పుడు మనలో ప్రశ్న రావాలి, ఈయన దేవుడా ఏంది? ఇక్కడే మనం పూజ చేసేప్పుడు ఏది పడితే గుడిగా పూల బుట్ట తీసుకొని ఒక టెంకాయ తీసుకొని 3 అగరబత్తులు వేసుకున్న బుట్టలో పోయారంగా అటు పోయి ఏ గుడి దొరికితే ఆ గుడిలో పోయి అదే మనం చెప్పాం కదా, ఏ దేవుణ్ణి పూజించాలా, ఎలా పూజించాలా, ఎందుకు పూజించాలా. ఎవరికైనా దేవుడు అంటే నమ్మకం ఉంటే ఈ 3 ప్రశ్నలకి ప్రారంభమైనాయండి. ఈ 3 ప్రశ్నలకి సమాధానం దగ్గర పెట్టుకొని మనం దేవుడితో ప్రేమ పెట్టుకోవాలి. ఎవరిని పూజించాలా, ఎవరిని పూజించాలా? ఎదురుకుండా కూర్చుంది ఇక్కడ అదే ఎవరిని దేవుడు ఎవరని మీరు దేవుడే అయితే మిమ్మల్ని పూజించాలా అండి? మరి చెప్పాలి, ఎవరిని పూజించ దేవుడు అన్నారు. దేవుడు ఎవరు చెప్పండి? మరి వినాయకుడు ఎవడు? శివుడు ఎవడు? తలకాయ మాకండి, తెలుసో తెలీదో చెప్పండి. తెలీదు. ఇట్లా జవాబు. చాలామంది దేవుళ్ళు ఉంటే ఎవరి దగ్గరికి పోవాలి? చాలామంది దేవుడు అనేవాడు ముస్లింలకి, హిందువులకి, క్రిస్టియన్లకి, ప్రపంచంలో అన్ని దేశాలకి దేవుడు అనేవాడు ఉంటే అందరికి ఒకడే అయి ఉంటాడు. రకరకాల దేవుళ్ళు ఉండే అవకాశం లేదు. మీ శరీరానికి తల్లిదండ్రులు, మీ శరీరానికి తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు ఫిక్స్డ్. ఈ తల్లిదండ్రులు మార్చగలరైంది, పుట్టిన తర్వాత ఇంక మార్చేది ఏంది? వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే వాళ్ళిద్దరే. ఎవరికైతే మనం పుట్టామో ఈ శరీరానికి ఖచ్చితంగా ఒక తల్లి తండ్రి. ఆత్మకి తల్లి తండ్రి ఎవరు? శరీరానికి తల్లి తండ్రి, ఆత్మకి ఎవరు తండ్రి? తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆత్మకి ఎవరైతే తండ్రో అతను దేవుడు. అంటే మనకు పుట్టడానికి కారణం దేవుడు, ఆత్మకి కారణం పరమాత్ముడు. దేవుడు ఎవరో తెలుసుకోకుండా బతుకంతా టైం పాడు చేసుకుంటూ, డబ్బులు పాడు చేసుకుంటూ, బుద్ధిని మరింత పాడు చేసుకుంటాం. మామూలుగానే మనకి పాడు బుద్ధి. మనం దేవుడి దగ్గరికి వెళ్తే బుద్ధి బాగుపడుతుంది. దేవుడు కాకుండా ఇంకెక్కడికో పోయి పూజలు చేస్తుంటే మన బుద్ధి ఇంకా పాడవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తాం కదా, తప్పు చేస్తుంటే అది అలవాట్లాగా అయిపోతుంది. ఎవరైనా చేస్తే వినం. మనకి మన బుద్ధి పాడైపోతే మీకు చిన్నప్పటి నుంచి ఎవరిని పూజిస్తున్నారు? అమ్మవారు. ఆయన పోయాడు, ఇప్పుడు కృష్ణుడు పోయాడు.
అమ్మవారు దిగారు ఇక్కడ. రకరకాల జవాబులు. వై డోంట్ యూ రీడ్ భగవద్గీత? ఒకసారి భగవద్గీత అయితే అంతా తెలిసిపోతుంది కదా. దాని జోలికి పోకుండా దేవుడు దేవుడు అంటే లాభం. అటు దేవుడు ఎవరో తెలుసుకోవాలా. రెండోది దేవుడిని ఎలా పూజించాలా, అది గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. దేవుడిని ఎలా పూజించాలా, మనం పూలు పెట్టి పూజించాలా, టెంకాయలు పెట్టి పూజించాలా, అగరబత్తి వెలిగించి పూజించాలా, దేవుడి ముందు పౌరాణిక గీతాలు పాడి దేవుడు పాడుతూ ఉంటారు కదా జనాలు. దేవుడి ముందు ఏం చేయాలా, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎలా దేవుణ్ణి పూజించాలా, ఎందుకు పూజించాలా, ఎందుకు పోయిన ఏం కావాలి మీకు దేవుడి దగ్గర నుంచి? ఈరోజు బయలుదేరి వచ్చారు, ఏం కావాలి మీకు? ఇక్కడ ఏం కావాలని వచ్చారు? ఏం అడగడానికి వచ్చారు? జాబ్ చేంజ్. మీరే, నేను అనంతపురం నుంచి వచ్చింది. అనంతపురం నుంచి వచ్చారే. ఏం జాబ్ నుంచి ఏం జాబ్లోకి పోవాలా? ఉన్న జాబ్లో ఇంతకంటే ఎక్కువ జీతం ఇచ్చేదా? ఎక్కువ జీతం ఉండే జాబ్ కావాలా, లేదా ఎక్కువ సౌకర్యాలు ఉండే జాబ్ కావాలా? ఉన్న ఊళ్ళో కావాలా, హైదరాబాద్లో కావాలి అంటే ఈ ఊళ్ళో. దేవుడి దగ్గరికి వచ్చి మనం ఏం అడగాల అది కూడా తెలియదు మనకి. దేవుడు ఎవరో తెలియదు, దేవుడి దగ్గరికి ఎలా పోవాలో, దేవుడిని ఎలా పూజించాలో తెలియదు, దేవుడిని ఏం అడగాలో తెలియదు, ఏం జరుగుతుంది. అందుకే జీవితంలో మొట్టమొదట గురువు అనేవాడు, ఆ తర్వాత భగవద్గీత జ్ఞానం, ఆ తర్వాత మన సందేహాలన్నీ, మన డౌట్లన్నీ పోయేదాకా అన్నీ. అప్పుడు మనం సందేహం లేకుండా మన మార్గాల్లో మనం పోతూ ఉంటాం. ఇది మనకి ఏం కావాలో తెలుసు. ఏమవుతాం, మీరు సరిగ్గా భక్తి చేస్తూ ఉంటే ఏమవుతుందో కూడా నీకు తెలుస్తుంది. కృష్ణుని పూజించాలి, ఎలా పూజించాలా, భగవన్ నామంతో పూజించాలా, ఎందుకు పూజించాలా, ఈ మన సంసార కోరికల్ని దేవుడి కోరికలుగా మార్చుకోవాలి. మీరు ఉద్యోగంలో మీరు ఇంప్రూవ్మెంట్ కోసం దేవుడి దగ్గరికి వచ్చి పనిచేయచ్చు కదా. బెస్ట్ జాబ్. మీరు వాడి దగ్గర వీడి దగ్గర పనిచేసి జీతం దాలక సుఖం లేక ఎన్ని జాబులు మార్చినా. కానీ మేము చెప్పేది, మీరు దేవుడిని ఏం అడగాల? సార్, నేను ఎవరి దగ్గర పని చేయక తప్పదు, అదేదో మీ దగ్గర పని చేసుకుంటే పూర్తిగా నేను సాటిస్ఫాక్షన్ పొందుతా కదా, అది మీరు అడగరాయండి. తెలివితేటలు ఉండాలి అది అడగాలంటే. దేవుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఎంత గొప్పవాళ్ళు, ఈ పనికిమాలిన మనుషుల దగ్గర ఎందుకు పని చేయాలా? వాడిచ్చే జీతంతో నేనైనా సుఖం వస్తుందా? ఎంత జీతం మీకు ఇప్పుడు? 20. దానికి 3 చాలా 60. కానీ ఆనందం దొరకదు. అప్పుడేం చేస్తారు? 65,000 పెట్టుకుని మళ్ళీ 7 భోగం పెట్టుకుని ఉంటే 65,000 సంపాదిస్తాం, ఆయన కూడా సుఖం లేదు. అది దేవుడి దగ్గరికి వెళ్ళి మనం డబ్బులు అడగకూడదు, దేవుడి దగ్గర సుఖం అడగాలి. స్వామి, నేను సుఖంగా ఉండేది చూడండి. ఎప్పుడైనా అడిగారా? ఉద్యోగం మార్చండి, జీతం పెరిగేది చూడండి. ఎవరు దొరకదు. ఎంత తెలివితేటలు ఉండాలి. గురువు లేకుండా ఉన్నవాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం అడగాలో ఎలా తెలుస్తుంది? నేర్పించాలి మీరు. దేవుడి దగ్గరికి వెళ్ళి, నేను అక్కడ ఇక్కడ పని చేస్తున్నా, ఎందుకు నేను ఇంత చిన్న వాళ్ళ దగ్గర ఎందుకు పని చేయాలి?
నేను మీకంటే గొప్ప యజమాని వాళ్ళు లేడు, మీకంటే గొప్పగా సర్వెంట్స్ని చూసుకునేవాడు ఉండడు. అది దయచేసి నన్ను మీ సేవలో ఉంచుకోండి అని అడగాలి. ఒకటి. రెండోది, దేవుణ్ణి మనం ఆనందంగా ఉండడానికి, ఆనందంగా ఉండాలంటే మనం బయట నుంచి దొరికేది కాదు. ఆనందం అనేది మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఎదిగితే, అంటే ఎంత దేవుడి సేవల్లో మీరు బిజీగా ఉంటే అంత మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. ఆత్మ యొక్క లక్షణం ఆనందము, సచ్చిదానందము. ఆత్మకి చావు లేదు, ఆత్మకి భయం లేదు, చిత్. ఆత్మకి ఆనందం ఆత్మ యొక్క లక్షణం. అంటే మీరు మీలోకి వెళ్ళండి. యోంతస్సుకో అంతరారామో తదాంతర్జ్యోతి సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగశ్యతి. ఆనందం అనేటువంటిది కనీసం మనకి మాత్రం జ్ఞానం ఉండాలి. ఆనందం అనేది ఇది ఎక్కడి నుంచో దొరికేది కాదు, ఎవరితో దొరికేది కాదు. మీ యొక్క లక్షణమే ఆనందం. కాబట్టి మీరు ఆత్మ అనుభూతి కోసం, అందుకే దాని ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. జీవితం యొక్క ఉద్దేశం ఆత్మ సాక్షాత్కారం అని మీరు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ మానవుల బుద్ధి నా మాయచే మోహితమగును. మనం దేవుణ్ణి మాయలో పడేమని అడిగాము, అందుకే దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టాడు. ఆయన బలవంతంగా పడేలా. దేవుడిని మర్చిపోతే కానీ మన ఇష్టం వచ్చినట్లు బతకలేము. అందుకే దేవుడు గుర్తున్నాడంటే మీరు ఇష్టం వచ్చినట్లు బతకడానికి లేదు. జనాలు ఎందుకు దేవుడు లేడంటారు, ఎందుకు జనాలు భగవద్గీత చదవరు? భగవద్గీత చదివితే బాగుపడాల్సి వస్తుంది. భగవద్గీత అయితే సారాయి తాగొద్దు, మాంసం తినద్దు. భగవద్గీత చదవకపోతే దరిద్రం వదిలింది. భగవద్గీత చదివితే ఏంటి తెలుసుకోకపోతే మన ఇష్టం వచ్చినట్టు తినచ్చు, తిరగచ్చు. భగవద్గీత అయితే మనకి లోపల నుంచి పీకుతూ ఉంటుంది. అరే భగవద్గీత మాంసం తినద్దానండి, మాంసం తింటున్నారు, ఏం చేయాలి ఇప్పుడు? భగవద్గీత చదవకుండా సరిపోతుంది కానీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. అంటే మనం జీవితంలో భగవంతుని అడిగాం, నన్ను మీరు మాయలో పడేసి ఉంచండి. ఎందుకయ్యా అంటే నేను నాకు ఇష్టం వచ్చినట్లు నేను బతకాల. అంటే ప్రతి మనిషి కూడా నాకు తోచినట్లు నేను బతకాల. ఎవరు కూడా కంట్రోల్లో ఉండడానికి ఎవరు కూడా తయారుగా లేరు. మరి కానీ నిజమైనటువంటి జీవితం మనం పని పెట్టుకుని కంట్రోల్లో ఉండడానికి కూడా మీరు నన్ను సరిచేయండి, నేను మీరు చెప్పినట్టు చేస్తూ పోతూ ఉంటాను అని మనకు తెలిసింది. నేను చేయాలని చేస్తూ పోతూ ఉంటే నాకు ఇప్పుడు దాకా ఏమీ దొరకలేదు. కనీసం ఇంకా కృష్ణుడు చెప్పినట్టుగా, గురువు చెప్పినట్టుగా మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. కాబట్టి మానవుల బుద్ధి మాయచే మోహితమగును. మాయతే మోహితం అవడం అంటే మనం ఆధ్యాత్మిక వాతావరణం లేకుండా అంతా కూడా ఆత్మను తప్పించి మనకుండే ఆలోచనలన్నీ కూడా మనం మనస్సు, మన శరీరం, మన ఇంద్రియాలు లేదా వీటితో సంబంధించి సంసారంలో మన యొక్క సంబంధాలు, మన యొక్క పొసెషన్, నాది ఇది ఇది దీని అంతా అంటారు మాయ. మాయ కాదంటే ఏంది? సంసారంలో ఏది నాది కాదు. నేను భగవంతుడికి సేవకుడును, దాసుడును. మాయ నుంచి బయటపడినవాడు నేను భగవంతుడికి దాసుడిని. నేను ప్రతిదీ కూడా భగవంతుడి సేవలో ఉపయోగించాలి. ఒకటే పని.
నేను ఆత్మగా కృష్ణుడి యొక్క దాసుని. నా పని మనకి నాకు నాకు అనిపిస్తూ ఉంటుంది, బట్ ఇది మనకు రుచించదు. అందుకే భగవంతుడు మనం మాయలో పడేస్తాడు అన్నాడు. ఇక్కడ యథాకర్మ యథారుచి, ఎవడి రుచిని బట్టి వాడి కర్మలు చేస్తూ ఉంటాడు. యథాకర్మ యథారుచి. మనకి ఇవన్నీ ఈ విషయాలు ఇష్టం ఉండవు కదా. మనం మన స్వాతంత్రాన్ని వదిలిపెట్టి మనం దేవుడి దాసుడిగా పడి ఉండడం, అది స్వాతంత్రం ఏం కాదు. మన స్వాతంత్రాన్ని వదిలిపెట్టి దేవుడిగా స్వాతంత్రం అంటే మాయాదాసుడిగా మనం బతకాలి. నేను మాయాదాసుడిగానే ఉండాలా, నేను కృష్ణదాసుడిగా ఉండకూడదు. రెండు చోట్ల దాసుడే. నువ్వు శరీరానికి బానిసై బతకాలా, కృష్ణుడికి బానిసై బతకాలి. మామూలు మనుషులు 24 గంటలు శరీరం చెప్పినట్టుగా, భక్తులు భగవంతుడు చెప్పినట్టుగా ఏం పట్టించుకోరు, శరీరాన్ని పట్టించుకోరు. భక్తులు నీకు ఎట్టా ఉంది లేదు, నిద్రపోవాలన్నా లేదు, నేను లేవాల్సిందే. మనకి అది ఇది తినాలన్నా లేదు, నేను ప్రసాదం మాత్రమే తినాలి. మైండ్ ఏమన్నా చెప్పలేదు, లేదు, నేను దేవుడు చెప్పినట్టే బతకాలి. దాన్ని ఏమంటారు, మనం మాయ నుంచి బయటికి రావడం. అడగాలి దేవుడిని, మీరు నన్ను మాయ నుంచి బయట పెట్టండి. దైవీ ఏషా గుణమయ్యి మమ మాయా దురత్తయ. అక్కడ మాయ, మమ మాయా దురత్తయ మామేవయ ప్రపద్యతి. కాబట్టి మాయ నుంచి బయట రావాలంటే భగవంతుడు శరణపోతాడు. మామేవయ ప్రపద్యతి మాయాం యథాం తరంతతి. మాయ. కాబట్టి ఈ జగత్తులో మనమంతా కూడా మన ప్రోగ్రాం తీసుకుని వస్తాం, మన ఎజెండాలు తీసుకుని వస్తాం, మన పద్ధతులు, నాకు ఇట కావాలి అట కావాలని వస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ పక్కన పడేసి దాని వల్ల సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సర్వ, ఎన్ని పక్కన పడే మీకుండే ప్లాన్. కానీ మన మనస్సు వినదు ఇదంతా. మన మనస్సు అప్పుడు గురువులు ఏం చెప్తారు, ఆల్రైట్ అది ట్రై చేయి, ఇది ట్రై చేయి. అది ట్రై చేస్తే ఇది ఎందుకు ట్రై చేయవు? ఎందుకంటే అది ట్రై చేస్తే నీకు సుఖం వస్తుందని గ్యారంటీ చేస్తారు. అటు ఇది కూడా ట్రై చేయి, రెండు పెట్టుకో. మెల్లగా దీని వాస్తవం ఏందో తెలిసిపోతుంది. భక్తి అనేటువంటిది మనం ఎంతకాలమైనా చేయగలం. భగవన్నామం మనం ఇన్ని గంటలు అంటున్నాం. నేను ఎవరి దగ్గరైనా నువ్వు ఈమె దగ్గరే, ఈయన దగ్గరే నువ్వు రోజంతా విసుగొస్తుంది. ఇక నువ్వు జీవితంలో ఈయన దగ్గరే ఉండు, లేదు ఈమె దగ్గరే ఉండు, ఉండగలవు, బోరు కొడుతుంది. కానీ మనం భగవన్నామం అంటున్నాం గంటలు 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 గంటలు. అంటే ఇంకా అనొచ్చు బోరు కొట్టేది. అంటే దొరికింది నీకు అసలు విషయం, అసలు వస్తువు దొరికేసింది. ఇది నాకు ఇంకా బోరు కొట్టకుండా ఉండాలంటే, విసిగెత్తకుండా ఉండాలంటే, నేను ఇంకా ఎత్తుక్కోవడాల నుంచి బయటపడాలంటే బస్ ఒకటే, ఆత్మకృష్ణుడు దొరికితే నీకు జీవితంలో ఎత్తుక్కోవాల్సింది ఏం మిగలదు, నీకు బోరు కొట్టేదే ఉండదు, ప్రశాంతంగా. అదే మనం చేస్తుంది. అది డే ఆఫ్టర్ డే, రోజు తర్వాత రోజు నేను విసుగా వస్తానండి. బయట జీవితంతో విసుగు వస్తాను, శరీరంతో విసుగు వస్తుంది. కానీ రోజు అందుకే మీరు చక్కగా బతకగలుగుతున్నారు. రోజు మంగళారతి అటెండ్ అవ్వగలుగుతున్నారు కాబట్టి. లేకపోతే మీకు మీ కోపతాపాలేంది, మీ విసిగైంది, మీ తలకాయ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుంది మీకు అర్థమైంది. ఇది అది నేను రోజు కూడా భగవంతుడి సేవలో ఉంటే అప్పుడు కానీ నా తలకాయ అదుపులోకి రాదు, సంతుష్టిని పొందజాలదు.
అటు ఈ పని చేస్తాడు. తమ కర్మలు ఇష్టాన్ని అనుసరించి అంటే ఏదో ఒక జన్మలో నేర్చుకోవాలి. ఆ కర్మలు చేసి ఈ శరీరంతో కర్మలు చేసి ఇంకో శరీరం ఈ రకంగా అంతు లేదు. ఈ జన్మ మృత్యు పరంపరకి అంతు లేదు. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుంటాం మనం, ఎన్ని జన్మలు అయినా కూడా అంటే మనకి భక్తి చేస్తే కానీ మనకి ఈ జీవితం అంటే మనకి విసిగెత్తదు కదా. మనం భక్తి చేస్తూ ఉంటే అప్పుడు మన పాత ఆలోచనలు, మన పాత కోరికలు, మళ్ళీ ఇదే ఆలోచన అప్పుడు తెలిసి వస్తుంది. అంతకుముందు మనకి ఆ కోరికలు తీర్చుకోవాలని నువ్వు భక్తి చేస్తూ ఉంటే మళ్ళీ ఇదే కోరికలు సతాయిస్తుంది. హౌ టు గెట్ రీడ్ ఆఫ్ దెమ్, ఎలా దీని నుంచి బయటపడాలి, ఎలా దీన్ని దీనివల్ల ఎన్ని మైండ్కి క్యాలిక్యులేషన్ తెలివితేటలు వస్తాయి. ఆల్ రైట్, ఈ కోరికను తీర్చుకుంటే ఏమవుతుంది, ఈ కోరికను తీర్చుకుంటే ఏమవుతుంది, అది ఉద్యోగం కావాలని ఎంతమందికి అంతకంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళంతా దిక్కు లేకుండా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక పిల్లకాకి బయలుదేరింది 20 నుంచి 40, వాడు 40 నుంచి 80కి పోయినాడు, 80 నుంచి 2 లక్షలకు పోయినాడు. వాళ్ళకి గతి లేదు, దిక్కు లేదు. ఈ పిల్లకాకి అనుకుంటుంది బస్ కొద్దిగా చూద్దాం. మీరే విన్నారు కదా, కొద్దిగా ఉన్న జాబ్ నుంచి కొద్దిగా అట్టపోతే బాగుంటుంది సార్, దొరికేదండి. కాబట్టి మనకి బుద్ధి లేదు, మన ఇతరులకు సలహాలు ఇవ్వడం ప్రారంభిస్తాం. తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు, పిల్లకాయ నాయన అమెరికా పో, నాయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, తెలియకపోతే గమ్మునుండవే బాబు, ఇది తెలియకపోతే ఎందుకు చదువుతున్నారు. మీ అబ్బాయికి తెలియదు, మీకు తెలియదు, ఇద్దరు బయలుదేరండి. ఇద్దరు చట్టపట్టాలు గురువు గారి దగ్గరికి పోయి, నన్ను ఏం గమ్మంటావు, లేదా ఒరే అబ్బాయి నువ్వు అది కామాకరాను, నేను చదువుతున్నా ఇది గమ్మంటాడు. మా నాయన నాకు చెప్పాడు, ఒరే నీ తెలివితేటలకి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని. అంటే నాకు తెలివితేటలు ఉన్నాయని మీరు ఒప్పుకున్నట్లయితే అంటున్నాడు కదా, ఒరే నీకు బాగా తెలివితేటలు ఉన్నాయి, ఐఏఎస్ గారు ఐపీఎస్ గారు యాక్ట్, దట్ ఈస్ ది పాయింట్. నాకు తెలివితేటలు మీరు ఉన్నాయని ఒప్పుకుంటారు, నా బతుకు నన్ను బతుకు. మీరు అంటారు నాకు తెలివితేటలు ఉన్నాయని, నా తెలివితేటలతో మీరు కూడా తెలుసుకోండి. వయసు అంటే తెలివితేటలు ఉన్నట్లు లెక్క కాదు. ఎవరికైతే భగవద్గీత జ్ఞానం ఉందో వాళ్ళకి తెలివితేటలు, వయసుతో సంబంధం ఏం లేదు. తెలివితేటలు అంటే భగవద్గీత జ్ఞానాన్ని ఎవడైతే వంట పట్టించుకున్నాడో, పెంచలయ్య అనగదా, ఎవడైతే భగవద్గీత జ్ఞానాన్ని వంట పట్టించుకున్నాడో అనొచ్చు. పెంచలేక చదువు రాదు, పెంచలయ్య ఒక ఆయన విలేజ్ మనిషి, ఒక గ్రామస్తుడు కావచ్చు, చదువు రాకపోవచ్చు, గ్రామస్తుడు కావచ్చు. ఆయన కృష్ణుని పట్టుకున్నాడంటే పెంచలే దగ్గర నుంచి అందరూ నేర్చుకోవాలి, అంతే కదా. మీరు ఎంబీఏ చదివి కృష్ణుడి దగ్గరికి రావటంలా, మీరు పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి కృష్ణుడి దగ్గర రావటంలా, పెంచలే కృష్ణుడి దగ్గరికి పోతున్నాడు. అంటే ఎవడు తెలియగలవాడంటే ఎవడు కృష్ణుడు వెనకాల పడ్డాడో వాడు తెలియగలవాడు. అదే దానిలో వస్తుంది. రమానందరాయ్ చైతన్య మహాప్రభు భగవంతుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, భక్తుడు జవాబులు ఇస్తున్నాడు. కానీ భక్తుడు జవాబులు ఇవ్వడానికి ముందు ఏమంటున్నాడు ఆయన, రమానందరాయ్ పూర్తిగా కృష్ణ ప్రేమలో మునిగిపోయి ఉన్నాడు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన రమానందరాయ్ చేత నేను జవాబులు తెప్పిస్తాను. అంటే భక్తిలో ఉన్నాడు కాబట్టి ఆయన చక్కటి జవాబులు ఇవ్వగలడు.
భక్తిలో ఉన్నవాడు జీవిత ప్రశ్నలకి చక్కటి జవాబులు ఇవ్వగలరు. కానీ రమానందరాయ్ చక్కగా ఆయన తెలుసు ఏమన్నాడు, చక్కటి డైలాగులు వేస్తాడు. నేను ఒక వాయిద్యాన్ని సార్, నేను ఒక యంత్రాన్ని, మీరు ఎలా ఆడమంటే అలా ఆడతా. అంటే యంత్రం వాయిద్యం మీరు ఎలా వాయిస్తే నేను అలా పలుకుతూ ఉంటాను. చైతన్య రమానందరావు ఏమన్నాడు, మీరు నన్ను జవాబులు ఇవ్వమంటున్నారు, మీరు జవాబులు ఇవ్వమంటే నేను ఇవ్వాలా, ఎందుకంటే మీరు నా ప్రభువు, మీ మాట నేను ఎలా కాదంట. కానీ మీరు ఏ విధంగా లోపల నుంచి, అంటే నేను నా తలకాయ ఉపయోగించి జవాబులు ఇదలుచుకోలేదు, నా సొంత తెలివితేటలతో నేను మాట్లాడదలుచుకోలేదు. మీరు అడిగిన ప్రశ్నకి నాలో ఉన్న మీరు, ఆయన బయట భగవంతుడు ఉన్నాడు, లోపల భగవంతుడు ఆయన చైత్య గురువు పరమాత్మగా ఉన్నాడు. మీరు అడగండి, నేను నాలో ఉండే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాను. మనం ఏమైనా కన్సల్ట్ చేస్తున్నాయండి, మనం మన తలకాయ ఉపయోగిస్తూ ఉంటాం కదా. ఎప్పుడు జీవితంలో సమస్యలు వచ్చినా మనం తలకాయ ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఏం చేయాలా, కృష్ణుడు ఏం చేయమంటున్నాడు, ఎప్పుడైనా వెంటనే దూకమాకు, జవాబు వేయడానికి దూకమాక. నీ తలకాయతో ఏమన్నా ప్రశ్న అడిగినప్పుడు పరమాత్ముడు ఏం చెప్పమంటున్నాడు, ఆ రకంగా చూస్తే అప్పుడు మీరు చక్కటి జవాబులు ఇవ్వగలుగుతారు. మనకి తెలియకపోతే మీరే చెప్పండి సార్ అంటే మాకు తెలియదు, మేము పరమాత్మతో మేము కన్సల్ట్ చేయలేకపోతున్నాం. అంటే మీరు రోజు సాధన సంఖ్య చేయకపోతే పరమాత్ముడు ఎలా కనబడతాడు? అందరిలో పరమాత్ముడు ఉన్నాడా లేదా? కానీ ప్రభుపాద ఆయన పరమాత్మని కన్సల్ట్ చేయగలుగుతున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అదే మనం జపం సరిగ్గా చేయట్లేదు, మనం రోజు ఎలా గడపాలో అలా సరిగ్గా గడపటం లేదు. మన పరమాత్ముడిని మనం మర్చిపోవాలని చూస్తున్నాం. పరమాత్ముడిని మర్చిపోవాలని చూస్తే ఆయన నాకు గుర్తుకొస్తాడే. మీరు పరమాత్మను మర్చిపోకుండా చూస్తే ఆ తెలివితేటలు ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో మానవుల బుద్ధి నా మాయచే మోహితమగును, ఈ మోహాన్ని తొలగించుకోవాలంటే ప్రకృతే క్రియమాణాన్ని గుణైకర్మాణి సర్వస అహంకారావి మూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. అంటే మెల్లగా మనం సాధన చేస్తూ ముందుకు వెళ్తామంటే మన సొంత జవాబులు, భక్తులు ఎప్పుడు జవాబులు ఇచ్చినా కూడా. అందుకే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో శ్లోకం వస్తుంది, ఋషిభిర్ బహుదా గీతం ఛందోభిర్ వివిధై పృథక్ బ్రహ్మసూత్ర పదశ్చైవ హేతుమద్భిర్ వినిశ్చితై. 14వ అధ్యాయంలో భగవంతుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పకల, ఋషులు ఇది అన్నారు, ఋషులు ముళ్ళు వాళ్ళంతా ఏం చెప్పింది అనాలి. కానీ భగవంతుడు ఆయన ఋషులు ముళ్ళు ఇంతకు ముందు కూడా ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి, మనం సొంత జవాబులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రశ్నల పరంపర ఉంది, దానికి జవాబులు ఉన్నాయి. మనం అవి తెలుసుకుని బాగుపడి ఇతరులకు కూడా మనం గ్యారంటీగా, మనం బాగుపడితే ఇంక మీకు గ్యారంటీ వస్తుంది. ఈ ప్రశ్నలకి ఇవే సమాధానాలు, ఇది నాకు అనుభవంతో తెలుస్తుంది. కాబట్టి నేను కూడా ఇదే జవాబు. మనం ఎవరికైనా జవాబులు ఇచ్చేప్పుడు వాళ్ళు వినాలనుకునేటువంటి జవాబులు, వాళ్ళు ఇష్టపడేటువంటి జవాబులు మన పని కాదు. మన పని వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మింగుడు కలిగించాలి. బస్ మీరు
దీన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. అందుకే భక్తులు బయట వాళ్ళు కలుసుకున్నప్పుడు డిస్కషన్స్ ఏం లేవు, డిస్కషన్స్కి తావులేదు. భక్తులు మాట్లాడుతుంటే వినడం, అంగీకరించడం. నాకు తెలియదు కొంత, మీకు తెలియదు కొంత అయితే డిస్కషన్. మీకు తెలియదు లేదా మీకు కొంత తెలుసు, కానీ ఒక భక్తుడికి ఖచ్చితంగా తెలుసు జవాబు. కాబట్టి డిస్కషన్ ఏం లేదు. అందుకే మనం గురువు గారితో డిస్కషన్ చేయము. ప్రశ్న అడుగుతాం, ఆయన చెప్పింది తీసుకోవడం. అర్థం కాకపోతే వివరించుకొని అడుగుతాం, అది కూడా డిస్కషన్ కాదు. నా మందబుద్ధికి అది ఒప్పుకో శక్యం కావటం లేదు. అది నాకు అర్థం కాక నేను ఎలా ఒప్పుకోవాలా, ఇంకొద్దిగా ఇది మనం మందబుద్ధి కాబట్టి ఒక జవాబుతో కుదుట పట్టడం లేదు. ఇంకొద్దిగా వివరించండి, అటు చేస్తే అవుతుంది, ఇటు చేస్తే అవుతుంది, ఇటు చేస్తే అవుతుంది. అప్పుడు అక్కడ ప్రభుపాద ఈ పుస్తకాల్లో రాసింది అదే. ప్రభుపాద కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఒకటైతే ఆయన తాత్పర్యంలో ఇంకోటి ఏదో రాసుకుంటూ పోతున్నాడు. ప్రభుపాద కృష్ణుడు చెప్పిన దాన్ని ఆయన ఇట్ట చెప్పి అట్ట చెప్పి ఇట్ట చెప్పి అట్ట చెప్పి కృష్ణుడు చెప్పిన దాన్ని మనకు అర్థమయ్యే విధంగా దాన్ని వివరిస్తాడు. ఆయన కొత్తగా ఏం చెప్పటం ఉన్నదాన్నే మన మందబుద్ధికి తలకెక్కే విధంగా ఆయన చెబుతున్నాడు. కాబట్టి జనుల శ్రేయస్సును గురించి అసంఖ్యాక పద్ధతుల్లో అందరూ తేడాలు తెచ్చుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత దగ్గరికి వస్తే అందరూ కూడా చుప్, ఇంకేం మాట్లాడడానికి లేదు. మనం భగవద్గీతను పక్కన పెడితే ఈ మాధురి ఒపీనియన్ ఇది, ఈ హరిప్రియ మాతాజీ అభిప్రాయం ఇది లేపండి, శుభ్రంగా నిద్రపోతాను. జ్ఞానం ఎలా కలుగుతుంది? క్లాసులో కూర్చొని నిద్రపోతా ఉంటే. అభిప్రాయాలు భిన్న భిన్నంగా ఉంటాయి, కానీ భగవద్గీత అయితే అందుకే ప్రభుపాద ప్రపంచాన్ని అంతా కూడా ఒకటి చేయగలిగాడు. ఆఫ్రికా వాడు ఇదే పద్ధతి, ఆస్ట్రేలియా వాడు ఇదే పద్ధతి, రష్యా వాడు ఇదే పద్ధతి, ఏం గొడవ లేదు. మామూలుగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. కానీ ప్రభుపాద వాళ్ళందరినీ ఒక అభిప్రాయం మీదకి ఎలా తీసుకొచ్చాడు ఏమి? ఎందుకంటే భగవంతుడి ఇచ్చిన అభిప్రాయం పనిచేస్తుంది, వాళ్ళకి నచ్చజెప్పాడు, పనిచేసింది. వాళ్ళు ఇంకా వాళ్ళ రష్యా అభిప్రాయాలు, అమెరికా అభిప్రాయాలు, ముస్లిం అభిప్రాయాలు, హిందూ అభిప్రాయాలు ఇవన్నీ వదిలిపెట్టి కృష్ణుడి అభిప్రాయాన్ని జీవితంలో స్వీకరించి వాళ్ళు ప్రశాంతంగా, ఓపికగా, సంతోషంగా వాళ్ళు ఆశతో ముందుకు పోతున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే.